నంద్యాల జిల్లా సంజాముల మండలం అల్వకొండ గ్రామంలో గూడుబై షఫియా మరియు ఆమె బంధుమిత్రుల ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో ఉన్న 42 మంది తలసేమియా చిన్నారుల కోసం నంద్యాల బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామ యువత నుంచి అద్భుతమైన స్పందన లభించింది. సుమారు 30 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి తలసేమియా చిన్నారుల జీవితాలకు సాయంగా నిలిచారు. నంద్యాల తలసేమియా వెల్ఫేర్ సొసైటీ సభ్యురాలు షఫియా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గ్రామానికి గొప్ప ఆదర్శంగా నిలిచింది. అల్వకొండ యువత ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. సేవ చేయడానికి పెద్ద స్థాయి కాదు, పెద్ద మనసు ఉండాలి. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికి భోజన వసతి కూడా కల్పించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ పెద్దలు అంబవరం సాయిబాబా మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి, సభ్యుడు హుసేన్ వలి, కోవెలకుంట్ల విక్కీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విక్కీ గోపిరెడ్డి, నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి అచ్చు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామ యువత షఫియాను ఆదర్శంగా తీసుకొని ఇలాంటి రక్తదాన శిబిరాలు నిర్వహించి చిన్నారుల ప్రాణాలను కాపాడటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు సంజాముల మండలం ఆలకొండ గ్రామంలో గూడుబై గారి షఫియా, ఈ అమ్మాయి బీఈడి వరకు చదువుకుందండి. బీఈడి వరకు చదువుకొని ఆలకొండ గ్రామంలోని యువకులకు, వారి బంధుమిత్రులకు, తలసేమియా పిల్లలకు బ్లడ్ ఇవ్వాలని ఒక మెసేజ్, ఒక నెల రోజుల నుంచి వాళ్ళకి మెసేజ్ పెట్టి ఈరోజు ఒక మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఇలా మెగా రక్తదాన శిబిరమే కాదండి, ఈ అమ్మాయి ఈ ఆలకొండ గ్రామం నుంచి అన్నదాన కార్యక్రమం కూడా, ప్లస్ ఈ ఊర్లో ఎవరికన్నా పుట్టినరోజులు కానీ వారి పెద్దవారి జ్ఞాపకార్థాలు కానీ నంద్యాలలో ఉన్నటువంటి పరివర్తన లైఫ్ సెంటర్, ఉషా మన వికాస్ సెంటర్లోని పిల్లలకు భోజనాలు కూడా అక్కడికి పంపిస్తూ ఉంటుంది. అందుకు మేము గూడుబై గారి షఫియాకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ గ్రామంలో ఉన్నటువంటి యువతీ యువకులు ఈ అమ్మాయిని ఆదర్శంగా తీసుకోవాలి. సంజాముల మండలం అలవకొండ గ్రామంలో ఈరోజు షఫియా గారి ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. అమ్మాయిలో అమ్మ ఉంటుంది, మానవత్వం ఉంటుంది అని మరోసారి అక్కగారు నిరూపించారు. ఎందుకంటే ఒక 42 మంది పిల్లల్ని ఈ నెలకు అక్క దత్తత తీసుకొని తలసేమియా చిన్నారు ప్రతి పైలలకు ఒకసారి వాళ్ళు రక్తం ఎక్కించుకోవాలి. రక్తం ఎక్కించుకునే ఇలా వాళ్ళు నిజంగా ప్రమాదానికి వాళ్ళు చావు అంచుల దాకా వెళ్తారు. అలాంటి వాళ్ళని అక్క చూసి వాళ్ళకి నేను రక్తదానం చేపిస్తాను చెప్పేసి ఒక మహిళ అయినా కూడా దాదాపు ఒక వారం నుంచి కాలేజీలు అయితేనేమి అందరి దగ్గర తిరిగి ఇంతమందిని గ్యాదర్ చేయడం అంటే ఆశమాసి విషయం కాదు. ఎంతోమంది అబ్బాయిలే కూడా అంత ధైర్యం చేయరు, అంత సాహసం చేయరు. అక్కగారు ఇంత పల్లెటూరులో ఉండి కూడా ఇంత అవేర్నెస్తో ఉన్నారంటే, ఇంకోటి అన్నదానంలో కూడా ఏ కార్యక్రమం ఇంత చిన్న పల్లెటూరులో ఇంత అవేర్నెస్, ఇంత అవగాహన, ఖచ్చితంగా ఈ గ్రామం మరింత ఆదర్శంగా అక్కడ రూపుదిద్దుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఓ మహిళ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మహిళలకు ఇంటి పని, చదువుకుంది అమ్మాయి, జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ అలా లేకుండా సమాజానికి మన వంతుగా ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయాలనే ఉద్దేశంతో నంద్యాల జిల్లాలో 42 మంది తలసేమియా పిల్లలు ఉన్నారు. వారికి 15 రోజులకు 20 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవాల్సి వస్తుంది వాళ్ళ ఆరోగ్య స్థితిని బట్టి. వారి కోసము మన నంద్యాల జిల్లాలో ఓ తలసేమియా సొసైటీ ఏర్పాటు చేశాము. ఆ తలసేమియా సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు సభ్యురాలైన వంటి షఫియా గారు ఈరోజు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా గర్వించదగ్గ విషయం. ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మాయిని ఆదర్శంగా చూసుకొని యువతీ యువకులందరూ కూడా, ఎందుకంటే ఇంకా ఎప్పటికెవరికి బ్లడ్ అవసరం పడుతుందో తెలియదు కాబట్టి అత్యవసర సమయాలలో ఈ అమ్మాయి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా మా ధైర్యంగా చెప్పి మేము ఉన్నామని భరోసా ఇచ్చి బ్లడ్ క్యాంపు మొదటిసారిగా ఏర్పాటు చేయడం మా అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా గర్వించదగ్గ విషయము. ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంలో ఉండేవారు కూడా ముందుకొచ్చి చుట్టుపక్కల వాళ్ళు, గ్రామాల ప్రజలు, ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ అందరూ కూడా రక్తదానం చేయడం, ముందుకు రావడం చాలా గర్వించదగ్గ విషయము. అల్వకొండలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి నంద్యాల బ్లడ్ బ్యాంక్ వారు అధ్యక్షులు అచ్చు అన్నగారికి, మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు మురళి అన్నగారికి, సభ్యులు హుసేన్ వలి అన్నగారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడికి రక్తదానం చేయడానికి వచ్చినటువంటి ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకి,
గ్రామ ప్రజలకు అందరికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. రక్తం ఇవ్వడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. రక్తం ఇవ్వడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. మన రక్తం ఇచ్చిన తర్వాత మన శరీరం మళ్ళీ కొత్త రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. అందుకోసమని మనం ఇక్కడికి రక్తదానం చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా మన ఫ్రెండ్స్కైనా మన బంధువులకైనా మోటివేట్ చేసి రక్తం ఇవ్వడం ద్వారా మనం కొంతమంది ప్రాణులను కాపాడిన వాళ్ళం అవుతాము.